అనితారెడ్డి అరుణారెడ్డికి పేరు మీద ఏది అగ్రికల్చర్ ల్యాండ్ ను కన్వర్షన్ కూడా ఇచ్చేసిండు. ఆ కన్వర్షన్ చూసి హెచ్ఎండిఏ వాళ్ళు లేఅవుట్ కు పర్మిషన్ ఇచ్చిందండి. ఆడ 3.5 కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నారు. కేసీఆర్ నీకు తెలుసా లేదా? రెవెన్యూ డిపార్ట్మెంట్ లో నువ్వు చేసిన పొరపాటు ఏంటంటే విఆర్ఓలను తీసేస్తావు. నిన్నటి వరకు ఎంఆర్ఓ పర్మిషన్ వాళ్ళని కూడా తీసేస్తావు. జాయింట్ కలెక్టర్ ఆర్డీఓలే ఈ పనిచేస్తున్నారు. కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసే బదులు 5 రోజుల లోపల వీళ్ళకి ఆర్డర్ ఇచ్చేసిండు. అన్నారెడ్డి అనితారెడ్డి ఇస్తే వాళ్ళు ఇలా వెంచర్స్ దగ్గర పోయి అగ్రిమెంట్ చేసుకొని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇవాళ కూడా కోర్టుకు పోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇవాళ కోట్ల జరుగుతూనే ఉన్నది. ఈడ కట్టేది కడుతూనే ఉన్నారు. ఏం జరిగిరా బాబు ఇది నాకు అర్థం కాదు. హెచ్ఎంఏ వాళ్ళు ఎట్లిచ్చిన పర్మిషన్ అని నేను కోదండరెడ్డి పోయి అడిగితే 3 గంటలు కూర్చున్నా మాకు కాగితాలు ఇయ్యరు. ఆయన లేదు సార్, ఈయన లేదు సార్, అన్ని కరప్షనే. ఇప్పుడు నిన్న మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏది మన భూముల సంగతి. నేనేమంటున్నా అక్కడ ప్రజలు అడిగిన నన్ను, సార్ మా ఎమ్మెల్యే రాడు, మా ఎంపీ రాడు, మరి మేము ఎవరికి చెప్పుకోవాలన్నారు. నేను 7 సార్లు పోయినా, 7 టైమ్స్ పోయినా. ఇది 500 కోట్ల స్కామ్. ఇది 500 crore స్కామ్. 1 ఎకరం 5 కోట్లకు అమ్ముడు పోతుంది. కనుక ఈ ధరణి అనేది ఇది భగవద్గీత కాదు, ఖురాన్ కాదు, బైబుల్ కాదు. దీన్ని నువ్వు మార్చకపోతే ఇందిరమ్మ భూములు కూడా తీసేసుకున్నాక నువ్వేం మనిషివిరా బాబు? పేదవాళ్ళ గురించి నువ్వు మాట్లాడతావు. పేదవాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని, వాళ్ళ బతుకులు బతకాలని మా ఇందిరమ్మ ఇచ్చింది. భూ సంస్కరణ అమలు చేసింది. దొరల దగ్గరికి వెళ్ళి భూమి తీసుకొని ఇచ్చింది. కానీ నువ్వేం చేస్తున్నావు? మళ్ళా దొరలకి అప్పచెప్తున్నావు. నీది బడుగు బలైన వర్గాల పార్టీ కాదు, ధనవంతుల పార్టీ. పేర్లోనే ఉన్నది ధరణి అంటే ధనవంతులు. ఇవాళ ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంది. అక్కడ ప్రజలు అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు వస్తలేరని. ఆయన పోవాలి. ఇప్పటికి నేను 7 సార్లు పోయినా, ధర్నా చేసినా, మళ్ళా నిన్న కూడా పోయి వాళ్ళని కలిసిన. వాళ్ళ పరిస్థితి ఎట్లుంది తెలుసా? కేవలం బిచ్చమెత్తుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ 10 మంది కుటుంబాల 150 మంది ఉన్నారు. వాళ్ళు మన్మరాలు వీళ్ళంతా ఏం చేయాలి? ఈ విధంగా సర్కారు నడుస్తుంది. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిన్న 1000 కోట్లు అన్నారు, ఈడ ఒకటే ఫ్యామిలీలో 500 కోట్ల ఫ్రాడ్ జరుగుతున్నది. అందులో నీ పార్లమెంట్ సెగ్మెంట్ దయచేసి ఫోన్ తో రిక్వెస్ట్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరూ చిన్నప్పటి నుంచే మేము కాంగ్రెస్ కే ఓటేస్తాం, మా ఇందిరమ్మ ఇచ్చింది, మేము ఎప్పుడు కాంగ్రెస్ కే ఇస్తాం. వాళ్ళ ఓట్ల ద్వారా నువ్వు గెలిచినావు. తప్పనిసరిగా వాళ్ళ పోయి నువ్వు ఎన్నో కేసులలో లాయర్లను పెడతావు. లాయర్లను పెట్టి ఆ కేసు లేకపోతే బిల్డింగ్లన్నీ అయిపోయినాక మనం ప్రభుత్వానికి వస్తే అప్పుడు ధరణి తీసేస్తా. అంటే ఈ లోపల 20 అంతస్తుల బిల్డింగ్లు కట్టిన తర్వాత ఏ విధంగా కూలగొడతాం? ఇది సరి అయిన సమయం. కేసీఆర్ మా రేవంత్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే ఓడు, ఎంపీ ఓడు వాళ్ళ బాధ చూడడానికి కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి అయితే సీనియర్ నాయకుడుగా నా రిక్వెస్ట్, ఒకసారి ఆ ప్రాంతానికి పోయి ఆ ప్రజల బాధలు తెలుసుకొని ఈ 500 కోట్ల స్కామ్ను ఆపడానికి ప్రయత్నం చేస్తే అది నిజమైన తెలంగాణ వచ్చినట్టు లెక్క. అంబేద్కర్ దీనికే ఇచ్చిండా? అంబేద్కర్ ఆర్టికల్ 3 వల్ల ఇస్తే హరిజనుల నోట్ల మట్టి కొట్టడానిక? దాన్ని మనం అడగాలి. దయచేసి తప్పనిసరిగా మంచి లాయర్ను పెట్టి కేసు కొట్లాడితే ఇది తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. ఇది ఫ్రాడ్ కేసు. ఇందిరమ్మ ఇచ్చింది 2003 దాకా వాళ్ళ దగ్గర పాస్బుక్లు ఉన్నాయి. 2004లో
గర్వం. ఆ తర్వాత హనుమంత్ రెడ్డి ఇదంతా కోట్ల రూపాయల ఏది లావాదేవీలు జరిగి ఇవాళ హరిజన నోట్లే మట్టి కొట్టారు. హరిజన కుటుంబాలు కాపాడాలి. 150 మంది కుటుంబాలు ఉన్నాయి. లేకపోతే వాళ్ళు తర్వాత వచ్చి బిచ్చమెత్తుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదేనా తెలంగాణ? కేసీఆర్ ఇప్పటికన్నా ఆలోచన చేయడమై ఇది బైబుల్ కాదు, ఖురాన్ కాదు, భగవద్గీత కాదు. తప్పనిసరిగా దీంట్లో మార్పు చేయి. నిజమైన రైతులకు న్యాయం జరగాలి. మా ఇందిరమ్మ ఇచ్చిన భూములు తీసుకోవడానికి మళ్ళా దొరల చేతికి వస్తే ఇది దొరల పాలననా లేకుంటే పేదోళ్ళ పాలన అని నేను ఇవాళ అడుగుతున్నా. అదేవిధంగా ప్రజల కోరిక, ఆ దెబ్బతిన్న ప్రజల కోరిక, మాకు ఎమ్మెల్యే రాడు, ఎంపీ రాడు. మేమంతా కాంగ్రెస్ కేసినామన్నారు. దానివల్ల నువ్వు గెలిచినావు. తప్పనిసరిగా ఆ ప్రాంతానికి వాళ్ళ బాధలు తీరిస్తే నీకు మంచి పేరు వస్తుంది, పార్టీకి కూడా మంచి పేరు వస్తుందని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను చాలా ప్రయత్నం చేసిన, ఒక్కసారి కూడా ఒక నాయకుడు రాడు. అందరూ మీటింగ్లకైతే వస్తారు. ఆడ మళ్ళీ ప్రతి ఒక్కడు కూడా అది మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ వస్తుంది. ప్రతి ఒక్కడు నేను క్యాండిడేట్ అని తిరుగుతారు. కానీ ప్రజల దగ్గరికి ఎందుకు పోతామా మీరు? ఆడ నేను చూసిన కీసర దారి దగ్గర కాంగ్రెస్ ఆఫీస్ అని బోర్డు పెట్టిండ్రు. దాని పక్కకే ఇంత పెద్ద అన్యాయం జరుగుతున్నది. టికెట్లు కావాలి మీకు, కానీ ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరు పట్టించుకోరా? నేను పోటీ చేసేది లేదు. కానీ పేదవారికి ఎక్కడ అన్యాయం జరిగితే నేను అక్కడికి పోతా. అదేవిధంగా హాజీపూర్లో 3 అమ్మాయిలను రేప్ చేస్తే 7 సార్లు పోయినా ఆ శ్రీనివాసరెడ్డికి శిక్ష పడే వరకు వదలలే. అట్లా పని చేస్తే కాంగ్రెస్ పేరు వస్తుంది. కానీ